హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన నేల ములక్కాయలతో పులుసు. ఇది చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇవే నేల ములక్కాయలు. వీటిని కొన్ని చోట్లలో ముళ్ళ వంకాయలని కూడా పిలుస్తారు. వీటికి చిన్న చిన్న ముళ్ళు బాగా ఉంటాయి. ఇలా కత్తెర సహాయంతో జాగ్రత్తగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా శుభ్రంగా అన్నీ తీసి వేసుకోవాలి. తీసుకొని ఇవి ఒక 1/2 kg వరకు ఉంటాయి. వీటిని ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచడం వల్ల దానిలో ఉన్న గింజలు బయటికి వస్తాయి. ఈ గింజలు కొంచెం చేదుగానే ఉంటాయి. అన్నీ బాగా దంచుకోవాలి. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి దంచి పెట్టుకున్న నేల ములక్కాయలను వేసుకొని బాగా పిసుకుతూ కడుక్కోవాలి. అప్పుడు అందులో ఉన్న గింజలు అన్నీ బయటికి వస్తాయి. ఇలా అన్నీ శుభ్రంగా కడుక్కొని ఒకసారి గింజలు ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న నేల ములక్కాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని అందులో వాటర్ వేసుకొని చింతపండు రసాన్ని తీసుకొని కూరలో వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయల పులుసు రెడీ అయిపోయినట్టే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.